ఈవేళ ప్రభు బోధలు, ప్రభు యొక్క మాటలున్న బైబిల్, ఆయన పేరిట పనిచేస్తున్న దేవుని సేవకులు ఈవేళ మనిషిని మంచి మార్గములో, ప్రేమ మార్గములో, సాధు స్వభావం ఉన్న మార్గములో నడిపించి, కన్నీళ్లు తుడిచి, ఓదార్చి, ధైర్యపరిచి నిలబెడుతున్నారు. ఈవేళ కోటాను కోట్ల మంది ప్రభువును బట్టి నేను నిలిచాను. ఈరోజు ఇలా జీవిస్తున్నానంటే ఆయన నన్ను, నా కోసం చనిపోయి బ్రతికించాడు, నన్ను బ్రతికిస్తున్నాడని సాక్ష్యం ఇచ్చేవాళ్ళు లోకమందంతటా విస్తరించి ఉన్నారు. అందుకని పౌలు చాలా శ్రమలు పడి, ఆ శ్రమల్లో ఏమంటున్నాడు? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? రోమాపత్రిక 8వ అధ్యాయములో 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో, అనగా శ్రమలో, బాధలో, హింసలో, కరువులో, వస్త్రహీనతలో, ఉపద్రవములో, ఖడ్గములో, ఇలాంటి శ్రమల్లో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవునికి మహిమ, ఘనత, స్తోత్రము, కీర్తి కలుగును గాక. అందుకని ఎన్ని శ్రమలున్నా, హింసలున్నా, కరువులున్నా, ఉపద్రవములున్నా, అవమానములున్నా, హేళనలున్నా, వెక్కిరింపబడినా, అవమానించబడినా, సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితులు ఎదురుగా ఉమ్మివేస్తే ఎంత సిగ్గుపడతాడు? అందరిలో కొడితే ఎంత సిగ్గుపడతాడు, బాధపడతాడు. పరిస్థితులు ఎలాగున్నా మా విశ్వాసము మాత్రము మారనే మారదు. కారణం, మా కొరకు ఎవరునూ సిలువ వేయబడలేదు, కానీ ఒక్కరే నా కొరకు ప్రాణమిచ్చిన వారు. ఆయన్నే నేను నమ్ముకుంటాను, ఆయన్ని నేను నమ్ముకున్నాను.